వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో సుమారు 30 కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందా? మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిల చుట్టూ ఉరితాడులా బిగిస్తోందా? అవును, విజిలెన్స్ అధికారులు పక్కా ఆధారాలతో నివేదిక ఇచ్చారు. సోషల్ మీడియాలో రోజా అరెస్ట్ ఖాయమంటూ ఊహాగానాలు హోరెత్తాయి. కానీ 2 ఏళ్లు గడుస్తున్న కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క ముందడుగు కూడా పడలేదు. అసలు అరెస్టు దాకా వచ్చిన కేసు అక్కడే ఎందుకు ఆగింది? కేసు నమోదైనా పక్కా ఆధారాలు దొరికినా కూటమి సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది? దీని వెనుకున్నది కేవలం ఆలస్యమా, లేక ఒక ఊహించని బిగ్ పొలిటికల్ స్కెచ్చా? రోజాను ముట్టుకుంటే కూటమికి ఎదురయ్యే ఆ 2 పెద్ద సవాళ్లేంటి? అసలు ఈ స్కామ్ ఎటు మలుపు తిరుగుతోంది? ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వైసీపీ పాలనలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన ఫైర్ బ్రాండ్ రోజా అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆడుదాం ఆంధ్ర అనే ఒక భారీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించారనేది ప్రధాన అభియోగం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వేలాది మంది యువ క్రీడాకారులకు నాసిరకం పరికరాలు పంపిణీ చేశారు. కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ప్రజాధనాన్ని భారీగా దోచిపెట్టారనే ప్రచారం సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని వివిధ క్రీడా మైదానాల అభివృద్ధి పేరుతో కూడా నిధులను దుర్వినియోగం చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారమే రేపింది. క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారని కూటమి నాయకులు మండిపడ్డారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు పక్కా ఆధారాలతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం అందుబాటులో ఉంది. విజిలెన్స్ అధికారులు జరిపిన సమగ్ర విచారణలో సుమారు 30 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదిక బయటకు వచ్చినప్పటి నుండి రోజా, సిద్ధార్థరెడ్డిల అరెస్ట్ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేశాయి. సిద్ధార్థరెడ్డి విషయం కొంచెం పక్కకు పోయినా మాజీ మంత్రి రోజా అరెస్ట్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఏ క్షణంలోనైనా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటారని మీడియాలో వార్తలు జోరుగా వచ్చాయి. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. కేసు నమోదు చేసినప్పటికీ అరెస్ట్ దిశగా అడుగులు పడకపోవడం సంచలనంగా మారింది. దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఎందుకు తగ్గిందో తెలుసుకోవడానికి రాజకీయ విశ్లేషకులు పలు కారణాలు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారడం గమనార్హమైంది. ప్రభుత్వం వెనకడుగు వేయడానికి ప్రధానంగా 2 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, రోజా కేవలం నగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన నాయకురాలు కాదు. ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ సమయంలో ఆమెను అరెస్ట్ చేస్తే ప్రతిపక్ష వైసీపీకి ఉచితంగా సానుభూతి దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా సినీ పరిశ్రమలో కూడా ఆమెకు మంచి సంబంధాలు, ఆదరణ ఉన్నాయి. అక్కడ కూడా ఈ అరెస్టు చర్చనీయాంశంగా మారి నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చే ప్రమాదం ఉంది. తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది ప్రత్యర్థులకు రాజకీయంగా కలిసొస్తుందని కూటమి భావిస్తోంది. అందుకే నిదానంగా అడుగులు వేయాలని కొందరు సీనియర్ నాయకులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఈ వ్యూహాత్మక ఆలోచన వల్లే అరెస్టు ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిందని చెబుతున్నారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తూ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. ఇక 2వ కారణం, సామాజిక వర్గం, మహిళా సెంటిమెంట్. రోజాను అరెస్ట్ చేస్తే వైసీపీ దానిని రెడ్డి సామాజిక వర్గంపై దాడిగా ప్రచారం చేసే అవకాశం ఉంది. మహిళా నాయకురాల్ని వేధిస్తున్నారంటూ విమర్శలు గుప్పించేందుకు ఒక బలమైన ఆయుధం దొరుకుతుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో సినీ పరిశ్రమకు చెందిన ఒక నటిని అరెస్ట్ చేయడం వల్ల పరిశ్రమకు తప్పుడు సంకేతాలు వెళ్లాయనేటువంటి భావన వ్యక్తమైంది. ఇక టాలీవుడ్ వర్గాలు దీనిపై వ్యతిరేకత వస్తే అది ప్రభుత్వానికి ప్రతికూలంగా మారవచ్చు. అందుకే సొంత కూటమి నేతలే తొందరపడి ఎలాంటి తీవ్ర చర్యలు వద్దని సిఫార్సు చేశాయి. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారాయి. దీంతో ప్రభుత్వం తీవ్రమైన ఆలోచనలో పడింది. ఈ కారణాల వల్లే ప్రస్తుతానికి చర్యలు ఆగాయి. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే రోజా ఈ పరిణామాలన్నిటిపై కూడా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఎప్పుడూ మైక్ ముందుకొచ్చి గళం విప్పే ఆమె ఈ కేసు విషయంలో మాత్రం చాలా శాంతంగా, సైలెంట్గా ఉండిపోయారు. మరి ఈ 30 కోట్ల స్కామ్ వ్యవహారం ఇక్కడితో క్లోజ్ అవుతుందా, లేదా భవిష్యత్తులో ఏమైనా లీగల్ యాక్షన్ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం ఆధారం దొరికినప్పుడు సైలెంట్గా దెబ్బ కొడుతుందా, లేక రాజకీయ వ్యూహంతో వదిలేస్తుందా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ టాపిక్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
జనరేషన్ మారినా రాజకీయ వ్యూహాలు ఎలా మారుతాయో చెప్పడానికి ఈ కేసే ప్రత్యక్ష ఉదాహరణ.